ఇప్పుడు మనిషికి ఏమి ఇచ్చినా ఎవరు ఇవ్వాలి? ఆబ్వియస్లీ దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే మనిషికి ఏది రాదు. దేవుడు ఇవ్వకపోతే మనిషికి ఏది దొరకదు. నువ్వు ఏ స్థితిలో ఉండాలన్నా, నువ్వు ఎంత ఎత్తుకి ఎదగాలన్నా, నువ్వు ఏం సంపాదించాలన్నా, ఏం పొందుకోవాలన్నా, నీకు రక్షణ కావాలన్నా, ఏం కావాలన్నా ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇస్తేనే నువ్వు పొందుకుంటావు. దేవుడు ఇవ్వకుండా ఏ మానవుడు ఏది పొందుకోలేడు. చివరికి మనం ముసలోళ్ళు అయిపోయి కూడా తల్లిదండ్రులు చాలా మంది ఏమంటారంటే, ఒక 4-5 పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? నన్ను ఎవరు చూసుకుంటే వాళ్ళకి రాస్తాను ఆస్తి అంటారు. నన్ను ఎవరు బాగా చూసుకుంటే వాళ్ళకే ఇల్లు, నన్ను ఎవరు బాగా చూసుకుంటే వాళ్ళకే ఈ పొలం, లేదా ఈ బంగారం, ఈ ఆస్తి, ఈ వెండి, ఈ డబ్బు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు నన్ను చూడని వాళ్ళకి నేను ఏమనంటారు. తల్లిదండ్రులు కూడా మంచి రూల్ పెట్టేశారు. ఇప్పుడు మీరే తల్లిదండ్రులు, మీరే పిల్లలు. ఈ 2 పాత్రలు పోషించేది ఎవరు? మనమే కదా. ఒకప్పుడు పిల్లలం మనమే, ఈ రోజు తల్లిదండ్రులం మనమే, రేపు పొద్దున ముసలాళ్ళం మనమే. ఈ పాత్రలన్నీ మన జీవితంలో దశల వారీగా వస్తున్నాయి. అంటే ఇప్పుడు పిల్లలుగా తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకునేది నువ్వే, రేపు పెద్దవాడవై పిల్లలకి ఇచ్చేది నువ్వే. అర్థమైందా? అంటే మీ అమ్మా నాన్న పోషించిన పాత్రనే ఇప్పుడు కొత్తగా నువ్వు పోషిస్తున్నావు, అంతే. అంతకు మించి ఏమీ లేదు. మీ అమ్మా నాన్న నీ నుంచి ఏం ఆశించారో నువ్వు నీ పిల్లల నుంచి కూడా అదే ఆశిస్తావు. ఇది అంతే. ఈ చట్టంలో ప్రతి ఒక్కడు ఆ ప్లేస్కి రావాల్సిందే. ఇప్పుడు మనం ఏదో కొత్త అనుకుంటాం, మనం ఏదో వింత అనుకుంటాం, అలా అనుకోకండి. ఇప్పుడు మనం పిల్లలుగా ఉన్నావా, అమ్మా నాన్న కింద ఉన్నాం. రేపొద్దున మనం పెద్దవాళ్ళు అవుతామా, మన పిల్లలు మన కింద ఉంటారు. ఇప్పుడు మన అమ్మా నాన్నకి మనం ఏం చేస్తున్నామో, రేపొద్దున మన పిల్లల నుంచి మనం కూడా అదే ఆశిస్తాం. ఇది ఒక లైఫ్ సైకిల్ అనమాట. ఇది ఒక చక్రం. ఈ చక్రానికి అతీతులు ఎవరు లేరు. అందరూ ఈ చక్రం క్రిందకి రావాల్సిందే. అర్థమైందా? రైట్. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లలకి మేము పలానాది ఇవ్వాలంటే మీరు మా మాట వినాలని నియమాలు నిబంధనలు ఏర్పాటు చేశారో, దేవుడు కూడా అలాగే మీకు అన్ని నేనే ఇవ్వాలిగా. అవును ప్రభువా. అన్ని నా దగ్గర నుంచే పొందుకోవాలిగా. అవును ప్రభువా. నాకు ప్రార్థన చేస్తేనే కదా నీకు మేలు జరుగుతుంది. అవును ప్రభువా. అయితే నా మాట విను. మన ఇద్దరికి ఒక డీల్. ఈ డీల్ ఏంటంటే, నువ్వు నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతా. నువ్వు నా మాట విను, నేను నీ మాట వింటా. నువ్వు నాకు లోబడు, నువ్వు అడిగింది నేను ఇస్తా. ఇది పాత నిబంధనలోనూ ఉంది, కొత్త నిబంధనలోనూ ఉంది. అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ చట్టం ఇలాగే కొనసాగుతుంది అనమాట. నువ్వు ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి అంటే ఆయన మాటకు లోబడాలి. నువ్వు ఆయన ద్వారా మేలు పొందాలి అంటే నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఆయన బోధ వినాలి. అది వినకుండా నీకేది దొరకదు, నీకేది దక్కదు. ఫిక్స్.